ఫ్రెండ్స్, నేను ఈ మధ్య సెకండ్ హ్యాండ్లో పల్సర్ 150 బండి కొన్నా. అది కొనబడైతే 2018 మోడలు. నేనైతే 25,000 కొన్నా. అది వర్తో కాదు, మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ బండికి మనం అలాగ ఒక 10,000 పెట్టుబడి పెట్టాం. 25కి ఇది 10ని, అలా 35,000. 35,000 రూపాయలకి నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో ఏదైతే వాంటింగ్ చేస్తానో ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను. మనం ఈసారి ఆ బండి పూర్తిగా చూపిస్తాం, చూడండి. 35,000కి బండి వర్త్ కాదు, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నాకు ఆల్రెడీ వర్త్ అనిపించింది. ఈరోజు వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, ఈరోజు బండి ఓపెనింగ్ ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర తెచ్చి మా ఊరి ఎంట్రన్స్లో గుడి ఇది. ఈ ఆంజనేయ స్వామి బొమ్మకు కూడా మనకి కొద్ది స్టోరీ ఉంది. తర్వాత స్వామి గురించి నేను డీటెయిల్గా వీడియో చేస్తాను. ముందు నా బండి గురించి ఫుల్ డీటెయిల్ చెప్తాను. ఆ రోజు మనం ఈ డూమ్ అయితే వేయించాం. ఇది 1850 పడింది. ఇది బజాజ్ కంపెనీ ప్రభాస్ స్టిక్కర్. ఇది నేను ఇష్టపడి వేయించుకున్నా. దీనికి బ్యాక్ సైడ్ ఆటో స్టిక్కర్ ఉంది. మనం ఆటోతో వెళ్తాం కనుక ఆటో స్టిక్కర్ వేయించుకున్నాం. నా పేరుకి ఆ ప్రభాస్ స్టిక్కర్కి 500 తీసుకున్నాడు. తర్వాత మనం వాంటింగ్లు ఏం చేయించామో చూపిస్తాము. ఈ డూమ్కి 1850 చెప్పాను కదా, ఇది 750 తీసుకుంటే సెల్ బటను. పాత సెల్ఫ్ అయ్యేది కాదు, ఉన్నదంత వర్కింగ్ అని దీన్ని మార్పించేసాను. తర్వాత సిగ్నల్ లైటు చూడండి, ఒకటి పాతది ఒకటి కొత్తది. ఇది వాంటింగ్ చేయించాం. ఇది 180 రూపాయలు తీసుకున్నాడు. తర్వాత మనం సెల్ఫ్ మోటార్ అయితే చేయించాం. వాంటింగ్ చేయించాం, అది వాంటింగ్ ఉండేది. ఇది వాంటింగ్ చేయించాం. దీంట్లో బ్రష్లు పోయినాయి అని చెప్పాడు. బ్రష్లు కూడా అలా 700 దాకా అయినాయి. తర్వాత వచ్చి తాళం కిట్టు. తాళంకి ఏది పడుతుంది, తాళం పనిచేసేది అయింది. తాళం పోవడం వల్ల దీన్ని పాంగుడిసాడంట. మనం చేయించాం. కొత్త కిట్ అయితే వచ్చింది. తర్వాత డీజిల్ ట్యాంక్ మూత కూడా పోయింది. అయింది పోవడం అంటే ఒరిజినల్ పోతే డూప్లికేట్ వేయించాడంట. కనుక మనకి ఈ తాళం అయితే పని చేయట్లేదు. దీని తాళం దీనికి సపరేట్గా పని చేయట్లేదు. ఇది సపరేట్ కొనుక్కున్నది దీన్ని. ఇది 400 చిల్లర పడినట్టు ఉంది, ఐడియా లేదు. దాని డీజిల్ కోతాలం, పెట్రోల్ కోతాలం. ఇప్పుడు దీనికి కోతాలం. సీట్ కవర్లు అయితే ఆల్రెడీ బాగానే ఉన్నాయి, కానీ ఇది రెడ్ కలర్ బండికి బ్లూ కలర్ సీట్లు వేయించాడు. అందుకు కొంచెం లుక్ బాగుందో లేదు తెలియట్లేదు. ఇది బ్లాక్ కలర్ చేంజ్ చేసుకోవాలి. బ్లాక్ అయితే 350, 400 పడతాయని చెప్పాడు ఆయన. తర్వాత బండికి బ్లూ కలర్ లైట్లు వేయించా. ఒక్క లైట్ వచ్చి 50 రూపాయలు, 50 కాదు 100 పడింది. 2 బల్బులకి 200 అనమాట. తర్వాత ఈ బ్రేక్ పెడల్ లోపల ఉంటాయి కదా, ఇది కూడా చేయించాం. దాని కాస్ట్ ఐడియా లేదు, కానీ అది కూడా చేయించాను. ముందు బ్రేక్ పని చేయట్లేదని చేయించుకున్నాం అన్నమాట. తర్వాత ఈ సేఫ్టీ గార్డులు కూడా ఊగిపోయి ఇదొకటి అటు ఇటు కూడా చేయించేసాను. తర్వాత వచ్చి బండి ఆబ్బోర్ అయితే చేయించాను, అదొకటి. ఇది మా ఊరి బ్రిడ్జి అనమాట. మా ఊరి గురించి ఫుల్ వీడియో చేస్తున్నాను. మా ఊరి కూడా కొన్ని స్టోరీలు ఉంటే బాగుంటాయి. ఇది శివాలయం, అది ఆంజనేయ స్వామి టెంపుల్, అది మరిడమ్మ టెంపుల్. ఈరోజు మరిడమ్మకి పండుగ చేస్తున్నాం. ప్లస్ ఆంజనేయ స్వామి అంటే నాకు ఇష్టం. అదే రోజు మన బండి ఓపెనింగ్ కోసం గట్టికి తీసుకొచ్చానమాట వాషింగ్ చేయడానికి. నాకు తెలిసి 35,000కి ఇది టోటల్ మనకి అయ్యింది. 35,000కి అయితే వర్తే, బాగానే ఉంది. ప్లస్ నాకు ఇష్టమైన బండి మొన్న మనకి డిస్కవర్ ఉండేది, అది ఓల్డ్ అయిపోయింది. తమ్ముడికి ఇచ్చేసి ఇది నేను తీసుకున్నా. ఒకసారి మళ్ళీ ఫుల్ వీడియో చూపిస్తాను బండిది. ఇది ఫుల్ వీడియో.